ఒకనాడు రతనాల సీమ, రాయలు ఏలిన నేల. కానీ ఆ తర్వాత సీమ కల తప్పింది, కరువుతో అల్లాడింది, సాగు నీరు లేక దశాబ్దాలుగా గోసపడింది. మరిప్పుడు రాయలసీమ ఎలా ఉంది? 2 దశాబ్దాలుగా రాయలసీమకు చెందిన వారే ఏపీలో సీఎం పీఠాన్ని అధిరోహించారు. వారి ఏలుబడిలో సీమ తలరాత ఏమైనా మారిందా? వైసీపీ పాలన పట్ల సీమ జనం సంతృప్తిగా ఉన్నారా? గత ఎన్నికల్లో వైసీపీకి పట్టం కట్టిన అక్కడి ప్రజలు ఈసారి ఎలాంటి తీర్పు ఇవ్వబోతున్నారు? మళ్లీ వైసీపీ హవానే వీచబోతోందా, లేక టీడీపీ తన ప్రాబల్యాన్ని నిలుపుకుంటుందా అనే ఆసక్తి నెలకొంది. త్వరలో ఎన్నికలు రాబోతుండటంతో అందరి చూపు రాయలసీమ ప్రజల తీర్పుపైనే ఉంది. నాలుగు ఉమ్మడి జిల్లాల రాయలసీమలో మొత్తం 52 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. అనంతపురంలో 14, కర్నూలులో 14, కడపలో 10, చిత్తూరులో 14 స్థానాలు ఉండగా గత ఎన్నికల్లో వైసీపీ సునామీ సృష్టించింది. 52 స్థానాలకు గాను 49 సీట్లు జగన్ ఖాతాలోకే వెళ్లాయి. కర్నూలు, కడపలో పూర్తిగా వైసీపీ క్లీన్ స్వీప్ చేయగా చిత్తూరులో 1, అనంతలో 2 స్థానాల్లో మాత్రమే టీడీపీ గెలవగలిగింది. టీడీపీకి కంచు కోట లాంటి రాయలసీమలో వైసీపీ పాగా వేసింది. ఇంతటి భారీ మెజారిటీ ఇచ్చిన సీమ ప్రజల నమ్మకాన్ని సీఎంగా జగన్ నిలబెట్టుకున్నారా? రాయలసీమలో తనదైన మార్క్ చూపించగలిగారా? సీమ ప్రజలు కోరుకున్న సాగునీరు అందించగలిగారా? అభివృద్ధిలో కోస్తా ప్రాంతాలతో పోటీ పడేలా చేశారా? జగన్ పాలన పట్ల అక్కడి జనం ఎలాంటి ఒపీనియన్ తో ఉన్నారు అనే చర్చ జరుగుతోంది. టీడీపీ పాలనే బెటర్ అనుకుంటున్నారా, లేక మళ్లీ వైసీపీనే కావాలి అనుకుంటున్నారా? రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారు అనేది ఆసక్తి నెలకొంది. గతంలోలాగే ఈసారి కూడా రాయలసీమలో పట్టు నిలుపుకోవాలని చూస్తున్నారు జగన్. సంక్షేమ పథకాలే మరోసారి గెలిపిస్తాయనే ధీమాతో ఉన్నారు. కొన్ని చోట్ల ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉన్న అభ్యర్థులను మార్చి అసమ్మతిని ఓవర్కమ్ చేయాలని చూస్తున్నారు. ఇటు టీడీపీ కూడా రాయలసీమపై స్పెషల్ ఫోకస్ చేసింది. పోయిన చోట వెతుక్కోవాలనే నమ్మకంతో ముందుకు వెళ్తోంది. జగన్ పాలనలో సీమ ప్రజల బతుకులు ఏమాత్రమూ మారలేదని ప్రజలకు వివరించి ఓట్లు అడిగే ప్రయత్నం చేస్తోంది. అందుకే లోకేష్ యువగలాన్ని చిత్తూరు ప్రాంతం నుంచే ప్రారంభించారు చంద్రబాబు. లోకేష్ పాదయాత్ర మొత్తం 3132 కిలోమీటర్లయితే సీమలోనే దాదాపు 1700 కిలోమీటర్లకు పైగా నడిచారు. ఈసారి టీడీపీకి జనసేన తోడు కావడం చంద్రబాబుకు కలిసొచ్చే అంశం. ఇలా సీమలో మెజార్టీ స్థానాలపై ఇటు వైసీపీ అటు టీడీపీ కన్నేశాయి. సామాజిక సమీకరణాలను బేరీజు వేసుకుంటూ ఓట్లు రాబట్టాలని చూస్తున్నాయి. రెడ్డి ప్రాబల్యం ఉన్న సీమలో బీసీలను నించోబెట్టి జగన్ పోయినసారి సోషల్ ఇంజనీరింగ్ చేశారు. ఈసారి ఉన్న ప్రభుత్వ వ్యతిరేకతను ఆ బీసీ ఓట్లు భర్తీ చేయాలన్నది వైసీపీ లెక్క. సీమలో 40కి పైగా వస్తే మిగిలిన 110 చోట్ల కనీసం 50 సాధించలేమా అన్నది వాళ్ల ధీమా.